ఫ్రెండ్స్, వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్. అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా అద్భుతమైన విజయం సాధించింది. విజయంలో వచ్చేసరికి ఎవరెవరు రాణించారు అనేది పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. T20 ప్రపంచ కప్ 2024లో వరుస విజయాలతో టీమిండియా అయితే దూసుకొని పోతుందని చెప్పుకోవచ్చు. ODI వరల్డ్ కప్లో ఇలా వరుస విజయాలతో దూసుకుపోయిందో టీమిండియా, T20 వరల్డ్ కప్లో కూడా సేమ్ వరుస విజయాలతో దూసుకొని పోతుంది. మొదటి మ్యాచ్లో ఐర్లాండ్ పైన అద్భుతమైన విజయం సాధించిన టీమిండియా సెకండ్ మ్యాచ్లో మన పాకిస్తాన్ పైన అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది. ఈరోజు జరిగిన అమెరికాతో జరిగిన మ్యాచ్లో టీమిండియా వచ్చేసరికి 7 వికెట్ల తేడాతో అద్భుతమైన విజయం సాధించింది. విజయంతో మన టీమిండియా వచ్చేసరికి సూపర్ 8కి అయితే దూసుకెళ్లడం జరిగింది. గ్రూప్ ఏ నుంచి తొలి టీమ్ అయితే ఉండడం జరిగింది. అయితే అమెరికాతో జరిగిన మ్యాచ్లో మన టీమిండియా మాత్రమైతే అటు బౌలింగ్లో కానీ ఇటు బ్యాటింగ్లో కానీ సమిష్టిగా రాణించడంతో విజయం దక్కిందని చెప్పుకోవచ్చు. విజయంలో వచ్చేసరికి మన టీమిండియా బౌలర్స్ కానీ ఫీల్డర్స్ కానీ బ్యాటర్స్ కానీ అద్భుతంగా రాణించడంతో విజయం దక్కింది. ముఖ్యంగా బౌలింగ్ పొజిషన్లో వచ్చేసరికి హర్షదీప్ సింగ్ మాత్రమైతే నిప్పులు చెరిగే బంతులతో అమెరికా బ్యాటర్లను అయితే చుక్కలు చూపించడం జరిగింది. అదేవిధంగా మరొక ఎండ్ నుంచి మహమ్మద్ సిరాజ్ కానీ హార్దిక్ పాండ్యా కానీ జస్ప్రీత్ బుమ్రా కానీ అద్భుతంగా రాణించడం జరిగింది మన బౌలింగ్ పొజిషన్లో. అదేవిధంగా బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ అయితే గత 3 మ్యాచ్ల నుంచి విఫలం అవుతున్నాడు. కానీ అమెరికాతో జరిగిన మ్యాచ్లో సూర్యకుమార్ యాదవ్ అదేవిధంగా శివం దుబేలు అద్భుతంగా రాణించడంతో టీమిండియా మాత్రమైతే విజయం సాధించింది. టాస్ గెలిచిన టీమిండియా వచ్చేసరికి ఫీల్డింగ్ ఎంచుకోవడం జరిగింది. తొలుత బ్యాటింగ్ దిగిన అమెరికా జట్టు నిర్ణీత 20 ఓవర్ల 110 రన్స్ మాత్రమే చేయడం జరిగింది. అమెరికా బ్యాటర్లో వచ్చేసరికి స్టీవెన్ ట్రైలర్, నితీష్ కుమార్ ఇద్దరు అద్భుతంగా రాణించడం జరిగింది. ట్రైలర్ వచ్చేసరికి 30 బంతుల్లోనే 24 పరుగులు చేయడం జరిగింది. 2 సిక్సర్లతో రాణించడం జరిగింది. అతను తోడుగా వచ్చేసరికి నితీష్ కుమార్ 23 బంతుల్లోనే 27 పరుగులు చేయడం జరిగింది. 2 4లు 1 సిక్సర్తో రాణించడం జరిగింది. వీళ్ళిద్దరు తప్ప అమెరికా బ్యాటర్లో మిగతా బ్యాటర్లు మొత్తం పూర్తిగా విఫలం అవడం జరిగింది. నిర్ణీత 20 ఓవర్లు అమెరికా వచ్చేసరికి కేవలం 110 పరుగులు మాత్రమే చేయడం జరిగింది. 8 వికెట్లు కోల్పోయి ముఖ్యంగా భారత్ బౌలర్లు మాత్రమైతే ఈ మ్యాచ్లో అద్భుతంగా రాణించడం జరిగింది. ముఖ్యంగా హర్షదీప్ సింగ్ మాత్రమైతే అమెరికా బ్యాటర్లకైతే చుక్కలు చూపించడం జరిగింది. 4 ఓవర్లు వేసి హర్షదీప్ సింగ్ కేవలం 9 పరుగులు ఇచ్చి 4 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అతను తోడుగా హార్దిక్ పాండ్యా 4 ఓవర్లు వేసి 14 పరుగులు ఇచ్చి 2 కీలకమైన వికెట్లు తీయడం జరిగింది. అదేవిధంగా 1 ఓవర్లో వచ్చేసరికి మేడిన్ వేయడం జరిగింది. అదే ఓవర్లో వికెట్ కూడా తీయడం జరిగింది హార్దిక్ పాండ్యా. అదేవిధంగా అక్షర్ పటేల్ 3 ఓవర్లు వేసి 25 రన్స్ ఇచ్చి 1 వికెట్ తీయడం జరిగింది. వీరితో పాటు మహమ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రాలు అద్భుతంగా రాణించడం జరిగింది. ఓవరాల్గా టీమిండియా బౌలర్స్ మాత్రమైతే అందరు సమిష్టిగా రాణించడం జరిగింది. అనంతరం 111 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 18.2 ఓవర్లు అయితే లక్ష్యాన్ని ఛేదించింది. 3 వికెట్లు కోల్పోయి ముఖ్యంగా మన టీమిండియా బ్యాటర్ల విషయానికి వచ్చినట్లయితే ఓపెనర్లు రోహిత్ శర్మ అదేవిధంగా విరాట్ కోహ్లీ మాత్రమైతే మరోసారి అయితే నిరాశపరిచారని చెప్పుకోవచ్చు. విరాట్ కోహ్లీ మాత్రమైతే ఆడిన 3 మ్యాచ్ల్లో దారుణంగా విఫలం అవడం జరిగింది. ఐర్లాండ్తో జరిగిన మ్యాచ్లో 1 పరుగు చేయడం జరిగింది. మన పాకిస్తాన్తో జరిగిన 4 పరుగులు చేయడం జరిగింది. యుఎస్తో జరిగిన మ్యాచ్లో డకౌట్గా తిరగడం జరిగింది. వరుస 3 మ్యాచ్లో విరాట్ కోహ్లీ అయితే దారుణంగా విఫలం అవడం జరుగుతుంది ఓపెనింగ్ పొజిషన్లో వచ్చేసరికి. అదేవిధంగా ఈ మ్యాచ్లో వచ్చేసరికి మన టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా విఫలం అవడం జరిగింది. కేవలం 3 పరుగులకి అవుట్ అవడం జరిగింది. అనంతరం బ్యాటింగ్ దిగిన సూర్యకుమార్ యాదవ్, రిషబ్ పంత్ మాత్రమైతే కొంత మేరకైతే ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ఈ తరుణంలోనే రిషబ్ పంత్ వచ్చేసరికి 20 బంతుల్లోనే 18 పరుగులు చేయడం జరిగింది. 1 4 1 సిక్సర్తో రాణించడం జరిగింది. రిషబ్ పంత్ 18 పరుగుల వద్ద అవుట్ అవ్వడం జరిగింది. ఆ తర్వాత వచ్చే శివం దుబే, సూర్యకుమార్ యాదవ్లు మాత్రమైతే మొత్తం మ్యాచ్ అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. సూర్యకుమార్ యాదవ్ గత 2 మ్యాచ్ల నుంచి ఏమాత్రం కూడా ఆకట్టుకోలేకపోయాడు. కేవలం 5 పరుగుల లోపే అవుట్ అవ్వడం జరిగింది. అదేవిధంగా శివం దుబే కూడా 5 పరుగుల లోపే అవుట్ అవ్వడం జరిగింది. కాకపోతే ఈ మ్యాచ్లో వచ్చేసరికి వీరిద్దరూ చివరిదాకా ఉండి మ్యాచ్ని అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది. ఈ మ్యాచ్లో వచ్చేసరికి సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించడం జరిగింది. కేవలం 49 బంతుల్లో 50 పరుగులు చేయడం జరిగింది. అందులో 2 4లు 2 భారీ సిక్సర్లతో సూర్యకుమార్ రాణించి అతను తోడు వచ్చిన శివం దుబే 35 బంతుల్లోనే 31 పరుగులు చేయడం జరిగింది. 1 4 1 సిక్సర్తో శివం దుబే రాణించడం జరిగింది. టీమిండియా కలిసి వచ్చే అంశం ఏంటంటే ఇద్దరు ప్లేయర్లు కూడా ఫామ్లోకి రావడం టీమిండియా కలిసి వచ్చే అంశం అని కూడా చెప్పుకోవచ్చు. ఓవరాల్గా టీమిండియా మ్యాచ్లో వచ్చేసరికి అటు బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ ఫీల్డింగ్లో కానీ
అద్భుతంగా అంటే అద్భుతంగా చేయడంతో విజయం దక్కింది. విజయంతో మన టీమిండియా వచ్చేసరికి గ్రూప్ ఏ నుంచి సూపర్ 8 చేరిన తొలి జట్టుగా అయితే నిలవడం జరిగింది టీమిండియాకు మరొక మ్యాచ్ ఉండడం జరిగింది కెనడాతోని మ్యాచ్ ముగియే ముందుకే టీమిండియా మాత్రం అయితే సూపర్ 8కి అయితే క్వాలిఫై అవ్వడం జరిగింది. మరి సూపర్ 8లో వచ్చేసరికి టీమిండియా ఏ జట్టుతో తలపడే అవకాశం ఉంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో క్లియర్ కట్గా అయితే తెలుసుకుందాం. అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మాత్రం అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది. హర హర మహాదేవ్, శంభో శంకర. థ్యాంక్ యూ.